హలో! హలో! సార్ 3-4 టైమ్స్ కాల్ చేశా. మీరు కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? అంటే మనం కొద్దిగా ఇక్కడ కరెంట్‌ని ఎలా చేయాలో చూపిస్తాను వేరే వాళ్ళకి. తయారు ఎలా చేయాలని కొత్తగా. సార్ కరెంట్ తయారు చేస్తారా మీరు? ఇప్పుడే కంపెనీ పెద్దది ఓపెన్ అయితాంది. దాన్ని చల్లగా అన్నీ గుల్ల పెట్టుకోండి సార్ కరెంటు. మేడం? గుల్ల పెట్టుకోండి సార్ కరెంటు. హలో! హ్మ్. మేడం. సార్ నాకు ఒక విషయం అర్థం అవ్వడం లేదు. ఇప్పుడు ఆ! వాష్‌రూమ్స్ ఎన్నుంటాయి మామూలుగా బ్యాంక్‌కి? బ్యాంక్ ఎలా అంటే ఎవరికి వాళ్ళు సపోర్ట్ వేరేగా ఉంటాయి. అంటే సపోటాగా అంటే? సపోర్టా కాదు మేడం. సపోజ్‌గా ఎవరి బాత్రూమ్ వాళ్ళది. సపోజ్ అంటే? సపోజ్ అంటే రిపోర్ట్ అట్లా. ఎయిర్‌పోర్ట్‌ని సపోజ్ అంటారా? అవును మేడం. అంటే సపోజ్ అంటే ఒకవేళ అని కదా! ఒకవేళ అని కాదది. మతి మించిపోవడం. సార్ కరెంట్ ఎనకాల చెక్కోండి. హలో! మేడం ఏందో అంటారు ఇందాక ఏదో? కరెంట్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకోమని చెప్తున్నాను సార్. అదేలే. సార్ ఇప్పుడు ఆ! ఆ! వాష్‌రూమ్స్ సార్ మీకు వాష్‌రూమ్స్ అంటే ఐడియా ఉందా? అదేలే మన కి కింద పడినదంతా తినుకోవడం అంతా. మీరు తినండి సార్ వాష్‌రూమ్‌లోది. ఏం మేడం బాత్రూమ్స్ గురించి మాట్లాడుతున్నాను. బాత్రూమ్స్. ఓహోహో! అదా! చెప్పండి మేడం. సార్ ఇప్పుడు బ్యాంక్‌లో బాత్రూమ్స్ ఎలా ఉంటాయి మామూలు క్యాజువల్‌గా? క్యాజువల్ ఏముంటాయి అంతా అన్ని బాత్రూమ్స్ ఒకటే కదా! సార్ ఇప్పుడు మీ హౌస్‌లో ఎన్నున్నాయి బాత్రూమ్స్? మా హౌస్‌లో 36 ఉన్నాయి. ఎందుకు సార్ అన్ని బాత్రూమ్స్? అన్ని ఎలా కడుగుతారు డైలీ మీరు? మేడం నేనెందుకు కడతాను మేడం? సార్ బాత్రూమ్స్ ఎందుకు అన్ని ఉన్నాయి మీకు? ఈ హాల్ ఎన్నున్నాయి? హాలు 36 ఉన్నాయి. సార్ ఎన్ని హాల్స్ ఉంటే అన్ని బాత్రూమ్స్ ఉన్నాయా? అవును మళ్ళా అలాగే కదా! బెడ్‌రూమ్స్? బెడ్‌రూమ్స్ 12 ఉన్నాయి. సార్ బెడ్‌రూమ్స్ కంటే బాత్రూమ్స్ ఎక్కువున్నాయి. అంటే అది టైమ్స్ ఓకే. ఇప్పుడు ఓకే. అటాచ్ బెడ్‌రూమా బాత్రూమ్‌కి? ఆ! మామూలుగా ఇప్పుడు అందరూ బెడ్‌రూమ్‌కి అటాచ్ బాత్రూమ్ పెట్టుకుంటారు. మీరు బాత్రూమ్‌కి అటాచ్ బెడ్‌రూమ్ పెట్టుకున్నట్టున్నారు గదా! అదే అవును మేడం. 3 ఉంటాయి మాకి. ఎన్ని ఫ్లోర్స్ సార్? మాకి 5 ఫ్లోర్స్. 5 సెల్యులార్ ఉందా? సెల్లారు, ఐఎల్ఎల్ఆర్, మిల్లారు ఉన్నాయి. ఎల్ఎల్ఆర్ గూడా ఉందా? మళ్ళా సరే గాని ఇవన్నీ ఎందుకు సార్? సార్ మాకు బ్యాంక్‌లో వచ్చేసి జెంట్స్‌కి అండ్ వుమెన్స్‌కి, గర్ల్స్‌కి సెపరేట్ ఉండాలి కదా సార్ బాత్రూమ్స్. ఉండాలి కదా! మరి అదే ఎక్కడైనా రూలే కదా! బ్యాంక్ మేనేజర్ మేడం వచ్చేసి ఒక సెపరేట్ బాత్రూమ్ తీసేసుకొని ఆ! మాకు అందరికి కలిపి ఒకటిచ్చింది సార్. ఏ పనికిమాలిన ఉండదా? ఏమని అది ఎట్లా ఒప్పుకుంటారు అది అసలుగా? ఆ! అదే కదా సార్ డివైడ్ చేయాలి గదా! మళ్ళీ డివైడ్ చేయాలి కదా! జెంట్స్‌కి సెపరేటు, వుమెన్స్‌కి సెపరేటు. అదే అదే కదా మళ్ళా. మాకంతా కలిపి ఒకటే ఇచ్చేస్తుంది సార్. అదొక పెద్ద లోపరముండది. సైతాన్‌ముండది. దాని ఉందా దగ్గరికేమన్నా? సార్ అదేమన్నా వచ్చిందా ఈరోజు? వచ్చింది సార్ లిప్‌స్టిక్ పూసుకుంటుంది. పూసుకోమని మళ్ళా సరిపోతది దానికి. ఇమ్మని ఇస్తున్నాను ఫోన్ సార్ ఉంటుంది. మేడంకి ఇస్తున్నాను ఒక్క నిమిషం. మేడం ఐ యామ్ కమింగ్. ఆ! ఏందంటే ముదరష్టపు ముండా. ఏ ఏ ఎవర్రా? ఏ గోల్డ్ లోనా? లేదా హోమ్ లోనా? లేదా బెడ్‌రూమ్ లోనా? ఏ లోపరముండా, బేవర్సముండా, సన్నద్దానా చెప్పు తీసుకొని 16 కొడతా ఏ బేవర్సదానా. నువ్వా? ఏరా పొద్దున్నే గొజ్జాలతో మాట్లాడాల్సొస్తుంది. నువ్వు గొజ్జమ్ముండదన గొజ్జాటన్నావు అనుకో నీకు మళ్ళా గానాగలు ఎక్కువైతాయి నీకే. కాలు నుంచి పెట్టేస్తా నీకు మళ్ళా. ఏమనుకుంటున్నావు నువ్వు? కాలెందుకు ఏమే దించుతావులేరా? ఇప్పుడే ఏ నువ్వు పనికిరావు. మళ్ళా కాలు దించితే నీకు మళ్ళా ఇంగ బైపాస్‌లో నిలబడేకి కాదు కదా! లారీలు ఆపలేవు. ఏ బజార్ ముండా పనికి మనం ఉండదనా నేనేం మాట్లాడతావు నువ్వేం మాట్లాడతావు ఏ నువ్వే కదా లంగాదానా. కాలించుకుంటాన్నావు. నీ కాలించి చెక్కేవాళ్ళు ఉన్నారులే యాదో రోజు ఉండు. నీకు ఇది పండబెట్టి చంపేస్తాయి మళ్ళీ నరికేస్తా సార్ నీకే. చెప్పండి సార్ మీరు ఏ బ్యాంక్ ఎందుకు కాల్ చేశారు? ఏ ఎవరు నీకు చెప్పామడా బేబరసమడా మళ్ళీ పెద్ద ఆఫీసరా సార్ ఏమన్నా? మీకు క్లాస్‌గా సార్ మేము మేనేజర్‌ని సార్. నేను ఆ బొంగుల మేనేజర్ నువ్వు. ఈ అబ్బా నువ్వు సైతందన బజార్ ఉండదు. కొండల గుట్టలు తిరిగే ఉండదని నువ్వు మళ్ళా సార్ మీ ప్రాబ్లమ్ ఏందో చెప్పండి సార్. మీకెలా సహాయపడగలను? ఆ, నైట్ 2 అవర్సా? లేకపోతే ఫుల్ నైటా?
అదే నీకు ఇచ్చిండేది నీకు మర్యాద నీకు. అసలు నీకు జాబ్ ఇచ్చిండు, నీకు లార్జ్ టాప్ నీకు జాబ్లో నీకు ఇట్లా పనికి మాల బుద్ధి సార్ నేను నీకు. వర్కింగ్ అవర్స్ గురించి చెప్తున్నాను సార్. ఏ సార్ నీకు అది అవ్వా మళ్ళా పెద్ద నీతి పత్తి మాట్లాడుతావు నువ్వు. సార్ చెప్పండి సార్, ఏం చెప్పమంటారు? మీకు ఎలా వాడుకుంటారా, ఎలా ఉంచుకుంటారా? హలో ఏ సన్నాజ్ ముండా ఎవరు ఉంచుకుంటారు? నిన్నెందు ఉంచుకుంటారే బేవర్జన సార్, బాత్రూమ్ బంగారం సార్, బంగారం పెట్టుకొని ఉంచుకుంటాం బ్యాంక్ లో, గోల్డ్ లోన్ ఇస్తామని చెప్తున్నా. నువ్వు గోల్డ్ లోన్ చెప్తానో నిన్నే ఉంచుకోమని చెప్తాను. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఒక సార్ మీకు గోల్డ్ లోన్ కావాలా, గోల్డ్ లోన్ కావాలా? ఏం మాట్లాడు? గొజ్జముండా గొజ్జు అట్లా నాడద్దు నువ్వు. నాకు సైతం ఉండా లోపడతానా బేవర్సముండా గాడిదానా పరిగమనముండా నీకు సార్ ఇప్పుడు అర్థమైతే నేను ఏమంటే సార్, గోల్డ్ లోన్ కావాలా, ఉది లోన్ కావాలా అన్నాను, తప్పేముంది? నువ్వు గుద్దులో ఉందా అని ఏంది ఏంది భాషదే? సార్ నా పాప పదమే వాడలేదు సార్. నీ చెప్పు తినబడతా నీ సన్న మళ్ళీ బేపరసముండా గాడిదముండా అని ఇట్లా వాళ్ళకి ఇచ్చేవాళ్ళకి ఇచ్చేసి ఇట్లా బాధ మాట్లాడతావు నువ్వు. సార్ చెప్పండి సార్, మెత్త బిడ్డ లేకపోతే మీకు అది దిండు ఉండనా? చిల్లరదానా బేవర్సముండా ఇంత నీచంగా మాట్లాడుతానవే అన్ని డబ్బులు అన్ని డబ్బులు ఏం సార్ మెత్త బిడ్డ అంటే నోట్లు అని. నోట్లో మీరు కాదు క్యాష్ తీసుకుంటారా, లేకపోతే దిండు అంటే ఏమైనా క్యాష్ సంచిలో పెట్టుకొని పోతారా అని. మీకు ఎందుకు సార్ బ్యాంక్ మాది అసలు మీకు అర్థమే అవ్వదు, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నువ్వు మాట్లాడేది డబ్బులు మీరు మాట్లాడుతాను. గొజ్జాదనా అరగొజ్జా పులిగొజ్జా చెప్పేది నువ్వు బాత్రూమ్లు విషయం మాట్లాడతామంటే లైన్ లో డొనేషన్ వేరే ఫోన్ వచ్చింది కంపెనీది. దీనికి అబ్బా ఏ చెప్పురా రవి, లోన్ అని వచ్చి బీచ్ కి తిప్పినావు ఆడ ఈడ నీళ్ళగా. ఇదే గొజ్జా ఇది చిల్లర ఆటలాడుతుంది ఇట్లా వాళ్ళంతా. హోటల్కి వచ్చే కాదు రోజా చూడు హోటల్లో పోతుంది, లాడ్జీలో ఉంటుంది. ఏసీ రూమ్ అయితే పర్లేదు కానీ నేను జాబ్ లో ఉన్నారా ఉండు, ఏరే గొజ్జాగడు పోయినాడు అంత మాట్లాడుతున్నా ఉండరా. గొజ్జమ్ముండ్లా ఆడపోయి కూడా నువ్వు ఎట్లా చెప్పండి సార్. నీ మళ్ళా సారా మళ్ళా పెద్ద పెద్ద క్లాస్ గా మళ్ళా చెప్పండి సార్, ఏం కావాలి మీకు? అన్ని అయిపోయినాయి, ఇంకేమి ఉన్నాయి నా దగ్గర ఇవ్వడానికి? అన్నది అది నాకు తెలుసు నీకు అన్ని లోన్లు టార్గెట్ అంతా అయిపోయిందని చెప్తున్నాను సార్. నీవన్నీ అయిపోయినదే, నీవన్నీ నాకు అవసరం లేదు. నాకు చిచి నేను చూడు ఎట్లా మాట్లాడుతున్నా. అంతేలే, నీకు ఇచ్చే వాళ్ళు దండే ముందు నాలుగే గానీ చెత్త గుట్టల్లో మ్యాటర్. గొజ్జేదనా నువ్వురా ఫస్ట్ నువ్వు కొద్దిగా మరసంగా మాట్లాడతావా లేకపోతే ఫోన్ పెట్టేస్తావా? నువ్వు ఏ పర్పస్ కాల్ చేసావో అది మాట్లాడు. గొజ్జముండా నువ్వు బాత్రూముల గురించి మాట్లాడతానే నువ్వేందుకు మళ్ళీ బాత్రూమ్ వస్తుంది, బాత్రూమ్ రాలేదని పోయి డాక్టర్ చూపించుకో. ఎప్పుడు చెట్ల కింద గుట్టల కింద అట్లే బట్టలు ఇప్పుకొని తిరిగితే బాత్రూమ్ ఎట్లా వస్తుంది నీకు? లంగన అట్లాడద్దు. నీకు ఇది చెప్తాను ఏంది, నువ్వు బాత్రూమ్ లో అన్ని ఒకటేదానికి ఏం పెడతావు, నువ్వు ఒకదానికి సపరేట్ బాత్రూమ్ రాకపోతే మేమేం చేస్తాం రా, పోయి ఏదైనా కట్టి చెక్కో. నువ్వు చెక్కో లారీలు రాడ్డు తీసుకొని పెట్టుకో. ఎందుకు సార్ డిస్టర్బ్ చేస్తారు మమ్మల్ని? మనశ్శాంతిగా ఉద్యోగం చేసుకునివరా? ఉద్యోగం చేసుకుని పనుకొని చేసుకుని చదివిస్తారన్నా అనమ్మా నోటు. ఇప్పుడు ఏం కావాలా నీ కాల్ చేసావా? అది ఓపెన్ గా అడిగేసి నా వల్ల అయిందంతా ఇచ్చేస్తా. అమ్మ జీవితం నాకు పరిమళ గొజ్జేదనా బేవర్దనా సన్నాజముండా చాలా అవమానాలు అయితే ఘోరాలు జరుగుతాయి. అర్థమైందా? నీకేమన్నా కొద్దిగా సెన్స్ ఏమన్నా ఉమెన్ సెన్స్ ఏమన్నా ఉందా నీకేమన్నా? అసలు లోపడతా నీకు చెడ్డ బుద్ధులు ఉన్నాయి నీకే. నువ్వు ఏతో నీతో ఏం పని, నాకు అవసరం లే. నువ్వు అదేం పని? లారీలు ఐచర్లు అంతా వ్యాపారమే కదా నీది. కొంచెం ఉన్నది కదా, ఫస్ట్ బాత్రూమ్ లో సపరేట్ చేయి. నీకు అవసరం కడుక్కో ఎవడొద్దన్నాడు? బాత్రూమ్లు బ్యాంక్ లోకి వచ్చి కడుగుతావా? బాత్రూమ్ లో దిగజారిపోయినావా నువ్వు? బాత్రూమ్ లో కడిగేది రేంజ్ కి నాకు ఎప్పుడో తెలుసురా. ఎగ్గొచ్చాగాడు పొలాలు ఎమ్మడి తిరిగి చెట్లు ఎమ్మడి తిరిగి లాస్ట్ కి ముట్టిలు కడిగేకి బాత్రూమ్లు కడిగేకి బతుకని.
నిన్ని మెట్టి తీసుకొని 10 కొడతా. ఏ గొజ్జేదనా, నేను బాత్రూమ్ కడిగే మాదిరి కనబడుతున్నా? ఎట్లా కనబడుతుంది నీ కంటికి ఏమన్నా? ఏ సన్నజనా, మీ నాయన మాత్రం ఏమన్నా లారీ గీతలు ఏమైనా పెట్టుకుంటామని మళ్ళీ ఇట్లా చేస్తామని ఏమల్లా? నేను మాట్లాడుతున్నది నువ్వు సార్ టాపిక్ చెప్పండి, మాట్లాడుతున్నా. మీకు ఏ విధంగా సహాయపడాలా? నువ్వు సాయపడదు అవసరంలా, నువ్వు అందరికి ఉపయోగపడు, నాకేం పడద్దు ఆడ పరిమాణముండా. నేనేం నీకు చెప్తాను? ఉపయోగపడే నువ్వు ఎటు తేడా పడికిరాని గొజ్జగాని మిగిలే గాని ఏ చెప్పు. గొజ్జముండది, బేవర్స్ గొజ్జదనా, బేవర్స్ ఉండా, బేవర్దానా, ఇప్పుడు సన్నజనా. చెప్పండి సార్, మీరు ఎందుకు కాల్ చేశారు? ఏ కాదే గొజ్జముండా, ఏ లోపడతానా ఏ చెప్పేది? గొజ్జనాయల ఏ పోయే గొజ్జనమ్మల గొజ్జ యాదవ లజ్జ గొజ్జ. ఏ మాట మత్సంగ రాని మళ్ళా చూడు. చిల్లరేలవా? ఏ చిల్లరదాన్ని నువ్వు మళ్ళీ నా కాల్ నోట్, చేసి నువ్వు తిడుతున్నావేంద్రా? మళ్ళీ నా నోట్ నుంచి వస్తానే మళ్ళీ బూతులు, మళ్ళా నువ్వు సరే మళ్ళీ నోటి ఆగలేకపోతానా? నుంచి వస్తే నోట్లకి నువ్వు పీమిటి నోటు మళ్ళా కొడతా. నువ్వు మిత్తి పీరిపోతున్నావు, నన్ను మిత్తిరిస్తున్నావు నువ్వు. ఎప్పుడు నేను నా మాటలు ఇప్పుడు ఇస్తాను, ఈ మధ్యన ఎక్కువైపోయింది గొజ్జనాల నాకే. యాద నుంచి ఫోన్ చేసి తిట్టేది కానీ దమ్ముంటే బ్యాంక్ అడిగి రారా మొగ పుట్టింటే. ఏ ఊ, దమ్ముంటే ఈ ఏ బతుకు గొజ్జ ఎదవా. ఒక ఆడదంతా తిట్టించుకుని సిగ్గులేదురా? చచ్చిపోరా. ఏ సార్ గొజ్జముండ, ఉన్నారా? ఏ ఉండాలి బెవర్జన సన్నజన మొగోళ్ళైతే ఫస్ట్ నువ్వు అసలు అంత నీ అంత చిల్లర దగ్గర నువ్వు ఇంటికి రమ్మంటారు నాకు తెలుసు. నేను నేను ఆడ రోజులే బ్యాంక్ అడిగి వస్తే బట్టలు ఇప్పి బిత్తల మీద పండేసి కొడతామని. చెప్పులు కొడతా మళ్ళా నీకే. ఇప్పుడు నువ్వు ఏం దాని గురించి మాట్లాడుతుంది, ఏం దాని సార్ టాపిక్? చెప్పండి సార్, మన మెయిన్ మ్యాటర్ రండి సార్. నేను మైండ్ మ్యాటర్కే వస్తాను, పళ్ళ కూడా ఆడికి వెళ్ళిపోతాను మళ్ళా. ఆ ఇంకా జాబ్ అన్నాక ఆడికేడికి పోవాలా కదా సార్? థు, ఏ పరిమాణముండా నేను చెప్పేదేమే. నువ్వు నువ్వు పోవా బైపాస్ కట్లే. నూరు పోతారు. ఎందుకులే గానీ మెయిన్ మ్యాటర్ మాట్లాడు. నువ్వేదో పెళ్ళ మాట్లాడుతాను నువ్వు. ఈ నేనేమన్నా పిల్ల పెళ్ళాలి? కూడా ఉంటదా మళ్ళా? ఏ పరుగుంతో చీల్చి సార్ చెప్పండి సార్, టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నారు సార్? మేము ఈ ఉద్యోగాలు చేసుకోవాలి వద్దా సార్? ఉద్యోగాలు చేసి నీ మగానికి ఉద్యోగాలు నాయనా నీ నువ్వే పెద్ద రాత్రి అట్లా బైపాస్ లో పోయి టార్చ్ లైట్లు వేసి లారీ లేపుకొని పని కానిచ్చుకొని లెక్క తెచ్చుకొని పొద్దునంతా పండుకుంటాం. మేము పొద్దున ఉద్యోగం చేసుకునే వాళ్ళమా, ప్రజల్లో గొప్పగా బతికే వాళ్ళమా. బతికే ప్రజల్లో గొప్ప బతికే వాళ్ళ ముందుకొని చచ్చిపోతానవే బేపరసముడా. ఎంతమంది నువ్వంటే చుట్టుకుంటారు? మొగం ఏ చూపించుకోలేక బేపడతానా బైపాస్ వచ్చేదానా లో తిరిగేవాడివి నువ్వు. లోపడతానా బేపడతానా మళ్ళా ఎంతమందితో సార్ మేము మళ్ళా ఏ విధంగా సహాయపడగలమా? నా లోడాల పడ నువ్వు నీ యాప మళ్ళీ మాట్లాడతా మళ్ళా నువ్వు పడు, చిల్లర. లారీ కింద పడు. నువ్వు పడే లోపడతానా ఫస్ట్ నువ్వు సార్ బేవర్స్. ఎందుకు సార్ కొట్లాడుతున్నారు మార్నింగ్ నా టైమ్స్? నా బొంగులో కొట్టాడు నువ్వు అసలు. ఏం చెప్పాను నాకు అర్థమైంది? చెప్పండి. నేను చెప్పేది ఏమి నువ్వు చేసేది ఏం చెప్తే అర్థమవుతుంది అరే నీకేమన్నా? చెప్పండి సార్, మ్యాటర్ ఫాస్ట్ చెప్పేసేయండి. మ్యాటర్ ఫాస్ట్ చెప్పినా కూడా నువ్వు నిదానం తీసుకుంటున్నావు. నువ్వు బాత్రూమ్ సపరేట్ చెయ్యి, నీ బాత్రూమ్ ఏంటి సింగిల్ పెట్టుకున్నావు, మమతా మేడం సపరేట్ చెయ్యి అంటున్నాను. నువ్వు కలిసి అని పెడతావు అంటున్నా. రే బేవర్దానా చిల్లరదానా బాడోళ్ళ గొజ్జముండా. బాత్రూమ్ గురించి నీకెందుకు రా గొజ్జేదవా? ఏ గొజ్జేదనా నువ్వు పెద్ద పెద్ద అన్నిట్లే గొజ్జ దూరుతుంటావు. లోపడతానా ఏ నీకు గాలిముండా అసలు బాత్రూమ్ బేవర్సముండా. ఉందరా యాదవా? ఏ ఊరవతల ఏదో పోయి పొద్దున్నే కూర్చొని వచ్చి నా కొడుకు నువ్వారా ఏ బాత్రూమ్ గురించి మాట్లాడుతున్నావు? ఏ గొజ్జేదనా నీకు అడుక్కుడు చెప్పేది లేదా? బేవర్సముండా అసలు సైతానా. వాటర్ తాగుతున్నావు అనుకుంటావా నువ్వు చెప్పులు బాత్రూమ్ పోయినప్పుడు? కొడతా. ఏ అసలు లోపడతానా చెరువులు కాడ ఈడాడ తిరిగి చిల్లరదవా? పండ ఏ పెట్టుకోసేస్తా పెట్టాను మళ్ళీ. ఏ నీ యాప మళ్ళీ నోరు మీద ఆప మాట్లాడుతున్నావు. ఈ బస్సుల్లో యాడో నీళ్ళు యాడో చెరువులు దొరికితే కనుక కడుక్కొని చిల్లర ఏదో గొజ్జ. నువ్వేదో బాత్రూమ్ గురించి మాట్లాడేది? మెట్టి అసలు తీసుకొని బాత్రూమ్ పండ లో ఎప్పుడైనా పెట్టుకోసేస్తా పోయినావా మళ్ళీ. బతుకే? మళ్ళీ గొజ్జ చెప్ప మనం ఏమనుకో బ్యాంకు మనం పండ పోసేది పెట్టి నరికేస్తా కోసేస్తా మళ్ళా. నీ చెప్ప చెప్పు పెట్ట. పెట్టే ఈ లోపల ఉన్న ఇంట్లో పెట్టుకో మళ్ళా. బాత్రూమ్ లేదు, ఈ బాత్రూమ్ గురించి ఏ ఏ గొచ్చదనా నువ్వు చెప్పిన పని చేయి. నువ్వు బాత్రూమ్ కూడా పెట్టుకోవాలి అనుకో. ఇప్పుడు మనం అసలు పెట్టిన వాళ్ళు నిన్ను అన్నారు కదా, నిన్ను కాదు ఆ జాబ్ పెట్టిన వాళ్ళు అన్నారు నీకు. నువ్వు మాట్లాడు నింత రెచ్చిపోతావు నువ్వు. ఏ ఎప్పుడు పని బాత్రూమ్ మనముడా. పోయింది లేదు కానీ ఏ ఏ ఆగ చెట్ల కింద కొండల కింద గుట్టల కింద ఆ రాళ్ళతో కడుక్కోవడం, ఆ చెరువులు ఏవి కడుక్కోవడం చిల్లరేదో బయట. నువ్వు బేవర్స్ కూడా నువ్వే పెద్ద గొజ్జేదానివి, హలో నువ్వే బేవర్ దానివి, సార్. నువ్వే హలో పరిమాణముడివి, నువ్వే గొజ్జపడుతున్నా హలో బేవర్స్ సార్, కూడా. దిస్ ఇస్ మమత. మేడం 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 సార్ ఆమె తనేంది అలా మాట్లాడుతుంది మిమ్మల్ని? ఏదో చెరువులు ఏదో రాళ్ళతో కడుక్కుంటా ఏం సార్ చీప్ గా? అదే చాలా చిల్లర మేడం, అది చాలా చిల్లర. నీకు 5 నిమిషాలు నన్ను పెట్టేస్తే
దాన్ని నీ బాత్రూమ్ అరేంజ్ చేస్తా, సరేనా? ఓకేనా? సో థ్యాంక్ యూ సార్. ఓకే. ఏమన్నా నో హే నువ్వా హే నువ్వా బాబు లేవు. ఏ బాబు నువ్వు అదే పని చేస్తాను నీతో చెప్పినా అదే పని చేస్తే గుద్దుతాంటి. నువ్వు నాకు అర్థం కాదు. నేనేందో ఈ గ్రాంతవాసుల గురించి కలగంటాను నేను. అమ్మ సేమ్ అట్లే కనపడుతుంది. నువ్వు గాంతి వాళ్ళు మరి కదా ఇప్పుడు నేను ఏం చేస్తావు నువ్వు? రాగానే చాలా ఓవర్ చేస్తావునా ఎవరు నువ్వు? నీది ఎప్పుడు ఇది డైలీ పండుగను నేను ఎందుకు లేపినావు అని చెప్పి ఫస్ట్ కాదు, నువ్వు ఆ మొండతో ఏం చేపిస్తున్నావు? ఏమంత నువ్వేమంత గానగలేదు ఏమన్నా? చాలా లోపల మొండ ఏమే నేనేం చేపిస్తానా? నువ్వు ఏం చేపించింది దానికి తెలియదు. నువ్వు పత్తికించలేదు. నేను చేపించడం లేదు. ఎవరి గురించి మాట్లాడేది నువ్వు? ఎవరి గురించి మాట్లాడతాను ఇంకా? ఎవరి గురించి? ఎవరు పెట్టినావు? ఇదే టోన్ వచ్చింది అనుకో, స్టోన్ వస్తుంది బయట. ఇదే టోన్ వచ్చింది అనుకో, స్టోన్ వస్తుంది బయట. నువ్వు స్టోను గీను కాదు, అర్థం కాలే. నువ్వు ఏడు రప్పించినావంటనా? ఎవరిని రప్పించినా? నువ్వు రప్పించేది దాంట్లో ఏం రప్పించినావు? దాన్ని బైకర్ముడని బేపర్దాన్ని నువ్వు ఎందుకు రప్పించినావు? అది ఆడో పనికి మనం ఉండదు. ఇప్పుడు బిల్డప్ చేసుకుంటావు అంటే నీకెందుకు రావాలి? ఏం చేసుకుంటే నీకెందుకు? నీకు వాళ్ళ గురించి నీకెందుకు? నీది నువ్వు చూసుకో. నీకు వాళ్ళతో ఎందుకు? వాళ్ళు ఏమన్నా నీకేం నష్టం చేసినారా? లేదా నీకేమైనా ఇబ్బంది పెట్టినారా? నిన్నేమైనా మోసం చేసినారా? నీకు ఎందుకు ఎప్పుడు వాళ్ళ శుద్ధి? అదేదో చదువుకుంది, అదేదో జాబ్ చేసుకుంటుంది, సంతోషంగా ఉంది. చదువుకోలే, అర్థమైందా? చదువుకోలేదు అనుకోప్ప. నువ్వు చదువుకున్నావా? నీకు ఇప్పిస్తా జాబ్. అది నాకొద్దు. మళ్ళీ నీకు వద్దన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఒకటి నువ్వన్నా చేయలేదు, అదన్నా చేస్తుంది. సరే మన నువ్వు చెప్పినట్టు చేస్తాం. మళ్ళా ఏం చెప్పినట్టు ఏం చేయాల? తండ్రికి బిడ్డని తీసేది దాంట్లో తీసేసి దాన్ని పెట్టి అంతే కదా. తీసేస్తాలే. నువ్వు అకౌంట్స్ నీది ఒకటి అకౌంట్ ఓపెన్ చేసి 50 లక్షలు పొద్దున్న డిపాజిట్ చేయి. అలా చేస్తావా? తండ్రి చేస్తావేమన్నా నువ్వేమన్నా? వాళ్ళు అకౌంట్స్ ఆడ వేరే వాళ్ళతో అకౌంట్లు ఓపెన్ చేయించినారు. 50 లక్షల పైన అకౌంట్లు ఓపెన్ చేయించినారు. నువ్వు ఓపెన్ చేయగలవా? వాళ్ళకి అంత సొమ్మత లేదు, అంత లేదు. వాళ్ళకి లేదుగా. వాళ్ళు ఎర్ర వేసి పట్టి మళ్ళీ అకౌంట్లు ఓపెన్ చేపిస్తారు. వాళ్ళ బుద్ధులు ఎర్రవేసి కాదు, మనకు బ్యాంక్ పెట్టినారో ఏమో. ఎర్ర వేసి పట్టి మళ్ళీ అకౌంట్లు ఓపెన్ చేపిస్తారు. వాళ్ళ బుద్ధులు ఎర్రవేసి కాదు, ఏమో. బ్యాంక్ బాందే లేదు అనేది మన ముఖ్యం. నువ్వు 50 లక్షలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసుకుంటావో చెప్పు. నీకు 2 పైసలు వడ్డీ ఇస్తారు. 50 లక్షలకు కానీ నీకు ఎంత 20 పైసలు వస్తుంది నెల. ఓకే అనుకుంటే పెట్టుకో, వేసుకో అకౌంట్ ఓపెన్ చేసి. నీకు లేవు కదా, మళ్ళీ లేవన్నాడు మూసుకొని వెళ్ళిపో. బిత్తలతో కొట్టించుకోద్దు నువ్వు. నీకు చెప్పని పూర్తి చెప్పు. నేను డబ్బులు పెట్టే రకం కాదు, అది తెలుసు. మరి నీకు తెలుసు. నాకొద్దు. వద్దన్నాడు అన్ని మూసుకొని పో. నాకొద్దు. వద్దన్నాడు అన్ని మూసుకొని పో. నేను అంటాడు ఏందని నువ్వు? వాళ్ళు వద్దు అంటాడా? వాళ్ళు ఉంటారు. వాళ్ళు వద్దు అనుకుంటే వాళ్ళ లెక్క పని చేసే వాళ్ళు ఎవరు ఉంటే చెప్పు. ఎవరు నేను చేస్తా, నాకు ఇచ్చేసే ఫ్రీగా అంటాడా కదా. ఏంటి? ఏమే బ్యాంక్ మేనేజరా? ఏం చదివినావు? నేను ఏం చదవమని నాలెడ్జ్ ఉంటే చాలా. ఏం చదివినావు? నేను ఏం చదవమని నాలెడ్జ్ ఉంటే చాలా. అదేం చదివింది, అదేం చదివింది అక్కడ? బీటెక్ చేసింది. బీటెక్ బీటెక్ వాళ్ళతో పోయింది కొద్దు బూతొద్దు. ఇంకా నువ్వు ఎంబీబీఎస్ వాళ్ళతో పో. నేను ఏంటికి పోతాను? ఎట్లా కనబడతాను? బీటెక్ వాళ్ళతో తిరిగినంత మాత్రాన ఇంజనీర్ అయిపోతారా? నాకుందిరే లెక్కాచారాలు ఎట్లేస్తున్నాడు? ఎట్లేస్తాడు? పాంబరాజు నిన్నే బీడీలు నిన్నే అట్లా పోయి ఎమ్ముడితే ఇంత అన్నాడు. అదే కదా నీకు లెక్కాచారాలు ఎట్లేస్తున్నాడు? ఎట్లేస్తాడు? పాంబరాజు నిన్నే బీడీ నిన్నే అట్లా పోయి ఎమ్ముడితే ఇంత అన్నాడు. అదే కదా నీకు బాగుపడే కదా వాళ్ళు బాబు, మీరు బాగుపడే కాదు. ఏంటంటే వాళ్ళ పడుకోలేదు. బాత్రూమ్ ಅಲ್ಲಿ ఎట్లా పెట్టాలో నీకేమన్నా పెట్టుకో. నీకు సపరేట్ బాత్రూమ్ ఉంది కదా. మేమేమని చెప్తే నేను ఇట్లా పెట్టుకోలేదు. లోపల టెడ్డీ బేర్ పెట్టుకో, లేదా బయట డోర్ బయట చెడ్డీలు పెట్టుకో. చెప్తాను ఏంది, నువ్వేది మాట్లాడతానేది? ఒక బాత్రూమ్ ఎంత నువ్వు ఇస్తారు?
ఒక బాత్రూమ్ మరా ఓ 100-200 మందిని ఉపయోగించు. ఒక బాత్రూమ్ ఎంతమంది ఉపయోగిస్తారు? ఒక బాత్రూమ్ మరా ఓ 100-200 మందిని ఉపయోగించు. వేసేసాడు, బాగా వేసేసాడు. బస్ స్టాండ్ అట్లే కదా వాడేది, రైల్వే స్టేషన్ లో కూడా అట్లే కదా వాడేది. బాగా రైల్వే స్టేషన్ ఏమన్నా మేరే ప్రజలు వచ్చేదే కదా, బస్ స్టాండ్ కూడా బయట ప్రజలే వచ్చేది, బ్యాంక్ కూడా బయట నువ్వు ప్రజలే ప్రజలు వచ్చేది బస్ స్టాండ్ కి దాంట్లోకే వచ్చేదే ప్రయాణికులు. దీంట్లో వచ్చేది ఎవరు 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 వస్తారు? పని చేసి ఎవరు వస్తారన్నా? ఎంప్లాయీస్. మన ఎంప్లాయీస్కి ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఎంతమంది అయితేనేమి? ఇప్పుడు నువ్వు ఏమంటావు ఇప్పుడు అది చెప్పు నాకు. ఏమంటారు? వాళ్ళు చేసే వాళ్ళకి బాత్రూమ్లు ఎన్ని ఉండాలా అంటానా? ఎన్ని ఉండాలంటే మగవాళ్ళకి సపరేట్, ఆడవాళ్ళకి సపరేట్ ఉండాలి. మన ఉమెన్స్ కి దిశకి ఏమొస్తారు మనం ఉమెన్స్ కి ససస్కి ఉమెన్స్ కి దిశకి ఏమొస్తారు మనం ఉమెన్స్ కి ససస్కి సెసస్ నువ్వా? ఏంది అలా ఏమన్నా సెసస్ ఏంది? ససస్ మొగోళ్ళు ఏమే నీకు చూడు ఏమోలే వాళ్ళిద్దరికి సపరేట్ ఉండాలి, సపరేట్ ఉండాలి. ఇలాంటి వాళ్ళకి ఇంకోటి ఉండాలా? ఏమే నువ్వేది మన మగోళ్ళకి ఆడవాళ్ళకి సపరేట్ ఉండాలంటే నీకు ఇంకోటి ఉండాలి కదా. నాకేంటి ఉండాలి? మొగోళ్ళు నీకు వద్దా బాత్రూమ్? నువ్వు నీకు వద్దంటే చెప్పు, నీ కాల్లో వద్దా? నువ్వు నీ బాత్రూమ్ కోసమే నువ్వు కొట్లాడుతానేదాడా బ్యాంక్ కాడ? నువ్వు ఏం మాట్లాడతావు? నీకేమైనా కొద్దిగా ఉందేమైంది? ఇప్పుడు మమతా మేడం చెప్పడం నేను మేడంకి మమతా మేడంకి బాత్రూమ్ ఏంటి ఎంత హోటల్లా పెడతారు? ఆ లోపల ఉండే ప్రచారం ఉండదు, లంగాలు కూడా చెడ్డీలు వేసుకొని ఉండదానికి బరిగిన దానికి సపరేట్గా బాత్రూమ్లో ఎవరిలో పిలుచుకొని మాట్లాడుకో బాత్రూమ్ ఇదే మాట్లాడుకునేది. బాత్రూమ్ మాట్లాడుకునేది కాదు, సపరేట్ ఉండాలి కదా బాత్రూమ్ మేనేజర్ కన్నాక. ఇది మనిషి కదా. మమతాకి నాది ఉంది, నాది మమతాది ఒకటి వాడుకుంటాం అంతే కదా బాత్రూమ్. మమతాకి నాది ఉంది, నాది మమతాది ఒకటి వాడుకుంటాం అంతే కదా బాత్రూమ్. చూసాను షాపుని కట్టించిన బాత్రూమ్, అది మేము వాడుకుంటాం. ఏ పండమమ్మడా నువ్వు ఏంటికి వస్తుందా పాపా? ఏం వాడుకోలే పాపా? ఏం ముందేమన్నా? సర్లే పక్కన లాడ్జ్ నాకొద్దు. బాత్రూమ్ వచ్చే మారిపోయిన వచ్చాడు మళ్ళా ఆ బాబు సపరేట్ ఉండాలా? సపరేట్ లాడ్జ్ లో 102 104 ఉంది బాత్రూమ్, మన రూమ్ అది వాడుకో మనం. నీకేమన్నా ఎట్లా మాట్లాడుతున్నావు? ఆడపాపని ఎట్లా నీచంగా చూస్తానని నీకేమన్నా చెప్పినా? బ్యాంక్ లో వద్దనుకుంటే సర్లే బయట జ్యూస్ షాప్ ఉంది వాడుకోమన్నా, అది వద్దంటే పక్కన లాడ్జ్ ఉంది అది వాడుకోమంట. ఏ మంచిగానే కదా ఇన్ని ఆప్షన్లు ఇస్తాము. ఏ లాడ్జ్ వాడుకోలే మంచిగా పడుతుంది పాప. ఏమన్నా ఏమన్నా ఏం నీతో ఇప్పుడు బాత్రూమ్ కోసం వస్తుంది, జాబ్ చేసేకి వస్తుంది. బాత్రూమ్ కోసం వస్తుంది, జాబ్ చేసేకి వస్తుంది. జాబ్ చేసేకి వస్తుందిలే, వస్తాండే మనిషి ఎన్నక బాత్రూమ్లు ఉన్నాయి కదా మంచిగా కట్టించినావు. మంచిగా కట్టించాము, అన్ని కట్టించాము. నీకు డౌట్ ఉంటే టీవీలో వస్తుంటది బయట చూడుపో. లాడ్జ్లో కనెక్షన్ పెట్టించిన నాకు మళ్ళా తిక్క మొగ్గడం వల్ల అవరానికి ఏమన్నా ఏం కావాలి ఇప్పుడు నీకు? నాకేం కావాలంటే మంచి బాత్రూమ్ కావాలి. నీకే తిక్క మొగ్గడం వల్ల అవరానికి ఏమన్నా ఏం కావాలి ఇప్పుడు నీకు? నాకేం కావాలంటే మంచి బాత్రూమ్ కావాలి. నీకే చెప్పు ఎవరికి? ఎవరికాదు మీరు ఇందాక ఎవరి గురించి కొట్లాడతానా? మేనేజర్ గురించి. అవరా తన లోపల కూడా బజార్ ఉండే దాని గురించి నేనేమి కొట్లాడతా? బాత్రూమ్ మీకు మమతాకి ఇమ్మంటావా? మళ్ళీ మేనేజర్ ఆడిపోతుంది, లాడ్జ్ లేకపోతుంది. అట్లా పంపించుకో, అదే పోయే రకమేలే. బ్యాంక్ మేనేజర్ పక్కన లాడ్జ్ లో బాత్రూమ్ పోతుందంటే మర్యాద పోతాం మన బ్యాంకే. వరల్డ్లోనే టాపెస్ట్, బిగ్గెస్ట్ అండ్ ఫ్యాటెస్ట్ అంత పెద్ద బ్యాంక్, దాని మర్యాద పోదాం మన బ్యాంక్కి. బ్యాంక్ మేనేజరే పక్కన లాడ్జ్లో పోతుంది బాత్రూమ్, బ్యాంక్లో లేదా? నీకెవరు చెప్పుకోనికి సిగ్గు మానము లజ్జ ఇవన్నీ ఉంటే చెప్పుకో. ఏంటి పోతుంది మరేదా? నీకెవరు చెప్పుకోనికి సిగ్గు మానము లజ్జ ఇవన్నీ ఉంటే చెప్పుకో. ఏంటి పోతుంది మరేదా? ఏంటి పోతాయి మరేదా? పెద్ద పెద్ద మళ్ళా నీకు మమతా మేడం ఎందుకు వస్తుంది? మమతా మేడంతో నీకు తెలియదు. అదే అక్కకి ఇంత వాల్యూ ఇస్తారా? ఏ అక్క మేరా కోతి చెప్పాలా? మేనత్ కోతే కోతి కాదు. మేనత్ కోత అయితే నాకేమి, పండు అయితే నాకేమి. నేను పాప అన్నాడా? అర్థమైందా? ఆ బాత్రూమ్ లో లేదు పోరా నాయన, రేపు మాట్లాడతా కానీ పో. నువ్వు మాట్లాడితే సరి చేయాలంగా చెక్ చేస్తా, లోపల కెమెరా పెట్టిస్తా కదా.
మళ్ళా నువ్వు ఆడ కన్వీనియంట్ లేదనే డైరెక్ట్ మొబైల్ అట్లా పెట్టిస్తా, చెక్ చేస్తా, లోపల కెమెరా పెట్టిస్తా కదా. మళ్ళా నువ్వు ఆడ కన్వీనియంట్ లేదనే మొబైల్ అట్లా పెట్టిస్తా. ఏముందేమో టెక్నాలజీ వాడరా? బాత్రూమ్ బాగుందా లేదా కన్వీనియంట్ ఆఖరి బాత్రూమ్ కెమెరా పట్టిస్తాను అంటే నువ్వు ఎంత చండాల బుద్ధి ఏమన్నా నా సెల్లుగా మళ్ళా ఇప్పుడు మేన వద్దులే ఏంది వద్దులే కనెక్షన్ ఎందుకు సెల్లుకి మంచిగా ఇస్తున్నావు అది శబాష్. ఫస్ట్ ఎందుకైనా ట్రైల్ మంచిది గంగరాజు పెట్టిస్తాను ఈ సెల్లుకి వాడిని చూడు. ఫస్ట్ ఎందుకైనా ట్రైల్ మంచిది గంగరాజు పెట్టిస్తాను ఈ సెల్లుకి వాడిని చూడు. ఎక్కడ చూస్తారు కప్పడం మళ్ళీ వాడిని చూసుకుని పిల్లలని మళ్ళా చూస్తే నీకు అలవాటు పడిన తర్వాత ఎట్లా ఆపరేట్ చేయాలా ఎట్లా చెక్ చేసుకోలేదు ఒక ఐడియా వస్తుంది. నువ్వు ముట్టి నువ్వు చూసుకో బాత్రూమ్ మార్చే నువ్వు నుంచే చెప్పు మారుస్తాను నువ్వు నుంచే చెప్పు నాకు ఒట్టే చెప్పు నువ్వు నాకేది తేడా ఒట్టేస్తా ఏమని వెళ్ళా ఏమైనా ఒట్టు మార్పిస్తావు అని చెప్పు. మార్పిస్తా. ఏది మార్పిస్తావు? బాత్రూమ్ మార్పిస్తారా నాయన? మళ్ళా ఎవరికి? గంగరాజుకి ఏదో నోడుతాను బాత్రూమ్ మార్పి మళ్ళా గుట్టమ్మడానికి అవడానికి ఏమన్నా వాంతనే కెమెరా పెట్టిమంటున్నావు. గంగరాజుకి ఏదో నోడుతాను బాత్రూమ్ మార్పి కెమెరా పెట్టిమంటున్నావు. మమతా మేడం కెమెరా యాదాంట్లో పెట్టించాలా? మమతా మేడం దాంట్లో పెట్టించి ఎవరి సెల్ కనెక్షన్ ఇప్పిల్లా? నా కనెక్షన్ ఇద్దరు ఎవరు నువ్వు బిజీగా ఉన్నావు నా దాంట్లో వస్తుంది. సైతం మేడం మళ్ళా అయ్యి ఇద్దరు దాంట్లో ఉంటే బెస్ట్ కదా. మళ్ళా నీకు చెప్పింది ఎట్లా తీసాను నాకు రేపు జరగాల పని అయిపోలే అంతే. రేపు జరగాలంటే కష్టం. మళ్ళీ నేను వారం ప్లాన్ వేసుకున్నాను పిలిచబోయికి. రేపే జరగాలంటే చూడు మరా చెప్తాను. రేపు ఎవరు బాత్రూమ్ కట్టేలేరు. ఇట్లా జరుగుతుంది ఇట్లా మాట్లాడుతుంది. బయటకి అంత అందరూ చెప్పేస్తా. బయటికి అందరికి ఏం చెప్తావో. Yeah.